అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నువ్వు ఆమెకు సపోర్ట్ చేయి, నువ్వు వచ్చి మాట్లాడు, లేదా వెనక వెళ్ళు, ఫైటింగ్ చేయి, గట్టిగా చేయి. ఎటువైపు న్యాయం ఉంటే అటు గెలుస్తుంది కోర్టులో. ఎవరిది నిజాయితీ ఉంటే అదే గెలుస్తుంది. నేనైనా నువ్వే. లావణ్య వైపు నిజం ఉంటే ఆమె మీడియా ముందుకు వచ్చి లావణ్య నిజం అని చెప్పి ఆమె చెప్పొచ్చు కదా. ఈమె చెప్పొచ్చు కదా. పోనీ ఈమె చెప్పలేదా? చెప్పిందా? నాకు ఫోన్లు చేసి నాకెందుకు చెప్పాలి? నాతో ఎందుకు ఫైట్ చేయాలి? నాతో ఎందుకు ఆర్గ్యూ చేయాలి? నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకొని ఆ రోజు కట్ చేశాను. కట్ చేసిన తర్వాత 10-15 రోజులు 11వ తారీఖున కాల్ చేసి మళ్ళీ నేను చేయలేదు. నేను చేయను, ఇంకా నాకేం పని. తర్వాత ఆమె మళ్ళీ మొన్నటి నుంచి 3-4 days నుంచి మెసేజెస్ లావణ్య పైన రాజ్ తరుణ్, ఆర్జే శేఖర్ భాష కుట్ర. మీకు చూపిస్తాను నేను. అమ్మాయి పెట్టింది ఇదిగోండి. ఇది నెంబర్ కూడా డిస్ప్లే వద్దులేండి, నెంబర్ మీరు బ్లర్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ రాజ్ తరుణ్, లావణ్య పై రాజ్ తరుణ్, ఆర్జే శేఖర్ భాష స్కెచ్ ఫస్ట్ పంపించింది కొన్ని రోజుల తర్వాత. ఇది చూడండి. తర్వాత మస్తాన్ సాయి ఉరేసుకుంటున్నట్టు ఉన్న ఏదో సంథింగ్. ఇది కూడా పంపించింది. తర్వాత ఇక్కడ శేఖర్ భాష ఏదో తను పెట్టించుకుంటున్నాడు అని ఒక స్క్రీన్ రికార్డింగ్, ఏదో మెసేజ్లు పెట్టించుకుంటున్నాడు అతనితో చాట్తోనని ఏదో. నాకు అసలు నేను చూడడం కూడా చేయలేదు, ఓపెన్ చేయలేదు, నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చేసింది ఇవన్నీ పంపించిన తర్వాత నేను ఒక మెసేజ్ పెట్టా. అసలు ఎవరు నువ్వు, ఎందుకు నాకు ఇవన్నీ మెసేజ్లు పెడతాను? ఒక మెసేజ్ పెట్టా. పెడితే ఇంకా ఆడియో మెసేజ్లు అండి ఫుల్గా. ఆ అమ్మాయి ఏదో సపోర్ట్ చేస్తా, అయినా నాకు సంబంధం లేదు, నీకు నచ్చితే నువ్వేమైనా చేసుకో అని కూడా పెట్టాను నేను. పెట్టి నాకు చాలా కోపం వస్తే కూడా ఆపుకో. నాకు అర్థమైపోయింది ఈ అమ్మాయిని. నెల్లూరు అని మాత్రం చెప్పింది, అమ్మాయి పేరు ఏదో చెప్పింది, మర్చిపోయాను. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి మొత్తం వరుసగా లాస్ట్ వరకు పెట్టి, లాస్ట్లో నిన్న నైట్ ఇంత పెద్ద మెసేజ్, మామూలు మెసేజ్ కాదు అది, చాలా బండ బూతులతో కూడుకున్న పెద్ద పారాగ్రాఫ్. అందులో ఏముంది సారాంశం అంటే, నన్ను బూతులు తిడుతూ అది ఇది అని ఇంకా బూతుల్లో తిట్టుకుంటూ పెట్టి, నా పర్సనల్ లైఫ్, నా డైవోర్స్, నా ఫ్యామిలీ, నేను ఎక్కడ ఏం చేశానో చేయలేదు, వాళ్ళు ఇవన్నీ ఇంకా లేని, ఏ ఊర్లో పుట్టాను, ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్పకుండా చెప్పిన మాటలన్నీ ఆమె ఊహించుకొని తాగేసి ఫోన్ చేస్తున్నారు. అర్ధరాత్రి అపరాత్రి లేదు, తాగేసి మెసేజ్లు పెడుతున్నారు. నన్ను ఆమె బెదిరించమని చెప్తుందా, ఆమె చేయమంటే ఈవిడ చేస్తుందా, ఆవిడ మాట్లాడుకొని ఏదో విధంగా అరెస్ట్ చేయాలని. శాడిజం కదా, తెలిసిందే కదా మీకు అందరినీ. శాడిజంతో ఎలా అది కూడా అది వినిపిస్తే మీకు ఫస్ట్, అది మీకు వినిపిస్తా, అప్పుడు క్లారిటీ వస్తుంది జనాలకి. సో అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. అంటే లావణ్యతో మాట్లాడి మీకు చేశానని చెప్పింది కదా. ఇక్కడ చూడండి, ఈ ఆడియో వినండి మీరు. ఇప్పటిదాకా హరికథలో ఉన్నాను నేను, అది అందరూ మాట్లాడుతున్నారు అందుకనే నేను కట్ చేశాను. అది కదమ్మా, మీరు వినండి. ఆడవాళ్ళు తప్పు చేసినా సరే యాక్సెప్ట్ చేయాలంటారా మీరు? నేను అట్లా అనలేదండి. ఆడవాళ్ళు తప్పు చేస్తే మనం ఎందుకు మాట్లాడతాం గానీ, అమ్మాయి అన్ని తప్పులే చేసింది. అమ్మాయి చేసినవి ప్రతిదీ. ఇప్పుడు ఆమె తప్పు చేసింది నోటి మాటే వస్తుంది, ఎక్కడ ఎవిడెన్స్ లేదు. అది ఎవిడెన్స్ లేదని మీకు ఎలా చెప్తారు? మీ దగ్గరే ఉంది ఎవిడెన్స్. పోనీ ఎక్కడైనా మీడియాలో చూపించారా ఆమె తప్పు చేసింది అని? ఎవిడెన్స్ ఎక్కడైనా ఉందా? అంటే ఒకళ్ళు కాకుండా 10 మంది ఊరికే చెప్తున్నారమ్మా అమ్మాయి మీద వచ్చి. నేను ఒక నా విషయంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? నా దగ్గర కూడా బోల్డ్ ఉన్నాయి నా మీద ఎగ్జాంపుల్స్. కానీ మీకు నేను శ్రీకాంత్ రెడ్డి విషయంలోని మీకు గొడవ అయినప్పుడు టోటల్ కామెంట్స్ ఎగ్నెస్ట్ వస్తే మీరు చెక్ చేసుకోండి. సుష్మిత అని ఒక ఐడితో ఉంటది. నేనే సపోర్ట్ గా నిలబడినా. ఒక ఆడ ఆమె కొట్టిందంటే ఒక రీజన్ ఉండొచ్చు, వాడు ఎట్లా కొడతాడు ఒక ఆడామని నేనే టోటల్ ఎవరైతే మీ మీద ఎగ్నెస్ట్ గా పెట్టే ఆ ఎగ్నెస్ట్ కామెంట్స్ కి వినండి. మీరు చెప్పారు, మీరు చేశారు కరెక్టే. కానీ మీకు ఆడవాళ్ళంటే ఎంత ప్రేమ ఉందో మీకన్నా ఎక్కువ ప్రేమ నాకు. కానీ విషయం ఏమిటంటే ఇక్కడ పూర్తి ఆధారాలతో ఉన్నాయన్ని. అదే సత్యం సాయి ఈ రోజు వచ్చి ఆర్టీవీలో నేను తప్పు మాట్లాడినా, సారీ, కొన్ని అబద్ధాలు చెప్పినా, కొన్ని నిజాలు చెప్పినా నన్ను ఒప్పుకున్నాడు కదా. ఈ రోజు అబ్బాయి భయపడుతున్నాడు. అబ్బాయి డైరెక్ట్ ఒక ఇప్పుడు చెప్పని చాలా ఉన్నాయమ్మా బయట. కాదండి, అంటే మన ఇద్దరం తిట్టుకోవద్దు. నేను సత్యాన్ని కూడా మొన్న అడిగినా, వైజాగ్ సత్య నువ్వు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారు అంటే నేను రాజస్థాన్ అక్క అన్నాడు. ఎందుకురా ఇక్కడ ఒక ఆడపిల్ల ఎవిడెన్స్ ఇస్తుంది మీకు అది కనిపించట్లేదా అంటే అనుకోండి. నేను అదే ఈ రోజు మాట్లాడినా, ఇంతవరకు నేను నెంబర్ తీసుకోలేదు ఎక్కడ. ఏదైనా చేయండి కానీ నేను చెప్తున్నాను కదా, ఆ అబ్బాయి
అమ్మాయి దగ్గర కీలకమైన అందరివి వీడియోలు తీసి పెట్టుకుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి అనుకూలంగా చెప్పకపోతే ఆ అబ్బాయి బతుకు బస్ స్టాండ్ చేస్తుంది. వాళ్ళ వైపుది అంటే మనం వాళ్ళ ఫ్యామిలీ తెలుసా? కళ్యాణి గారు మనం ఏ కాలంలో ఉన్నాము? 2024 ఉద్దేశం ఏం చెప్పండి, నేను చేసుకుంటే బయట నేను చెప్పేది ఏంటంటే 2024 లో మనం ఉన్నాము. సరే మీరు వెళ్ళి అమ్మాయి సపోర్ట్ చేసుకోండమ్మా, నేను అమ్మాయి చేయను. ఓకేనా? మీరు నాకు చెప్పొద్దు దయచేసి, ఎందుకంటే నాకు కొంచెం ఎథిక్స్ ఉన్నాయి. మీరు చెప్పింది కరెక్టే, మీకు బాగా ఎక్కించింది బుర్రగానే అమ్మాయి ఫోన్ చేసి ఒక మాట లేదంటే ఈ రోజు మాట్లాడినా ఈ రోజు ఎక్కించింది కానీ మీకు బాగా వినండి. మీరు ఒక రోజు ఫోన్ చేస్తారు నాకు, నీకు అమ్మాయి ఫోన్ చేసి రికార్డ్ చేయమని చెప్పింది ఇదంతా? లేదండి నేను సరే నేనేం భయపడి ఇలాగే మాట్లాడతా కానీ ఒక్కటే మాట విను. అయితే ఇలా అమ్మాయి కాల్ చేసింది ఫస్ట్ డే, తర్వాత వదిలేసిన తర్వాత ఇవాళ నిన్నటికి పెద్ద పారాగ్రాఫ్ లో బూతులు తిడుతూ నా పర్సనల్ లైఫ్, నా హస్బెండ్ నేను వదిలేయాల్సి వస్తే మా ఇద్దరికి మధ్య ఏదో జరిగి ఉంటుంది, మేమిద్దరం వదిలిపోయి ఉంటాం, నచ్చితే నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, లేదా ఇలాగే ఉంటాను, ఎలాగో పోతాను, నీకెందుకు, నీకేం పని, నువ్వు నన్ను పోషిస్తున్నావా, లేకపోతే నాకేమైనా నా ఇంట్లో ఎంత చూస్తున్నావు, ఏ ఊర్లో పుట్టావు, అక్కడ వచ్చి నిన్ను కొడతారు మా ఊరు ఆ ఊర్లో వాళ్ళే, ఎంత దమ్ము ఎవరికి ఉందండి, రమ్మనండి నేను రెడీగా ఉన్నా. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఇప్పుడు మీరు లావణ్యకి ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి మీ హిస్టరీ తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆమె ఎక్కడ పుట్టింది, ఏం చేసింది, ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, ఇంతవరకు ఎలా వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కునే ప్రయత్నం జరిగింది అంటే నన్ను కూడా హింసించాలి. శాడిజం సార్, శాడిస్టులు అంటే ఏంటి, మానసికంగా కుంగిపోవాలి మనుషులు. కృంగిపోతే ఆ శ్రీకాంత్ రెడ్డి అది చేశాడు ఇది చేశాడు, అబ్బాయి ఏదో కొట్టాడు. నేను ఒక సోషల్ కాజ్ కోసం ఒక అమ్మాయిల పొట్టల మీద అక్కడ ఇక్కడ పట్టుకొని ప్లేసులో పట్టుకుంటే నేను వెళ్ళి దానికోసం ఫైట్ చేశా. ఆ అబ్బాయి ఏదో ఎలిగేషన్ చేస్తాడు, ఏనివ్వండి దాని ప్రూఫ్ ఏదో చూపించమని నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఈ అమ్మాయి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ప్రూఫ్స్ ఏమైనా అడుగుతారేంటి, ఇంకా ప్రూఫ్స్ ఏం కావాలి, ఇంతకన్నా ప్రూఫ్స్ ఏముంటాయి అసలు చెప్పండి, ఇంకా ఉంటే కొన్ని వస్తాయి, ఇంకా మంచివి వస్తాయి. ఇప్పుడు ఏముంది ఎవరికి తెలుసు, మీరు చెప్పింది అంత ఎందుకండి, కోర్టు అత్యున్నత న్యాయస్థానం నువ్వు వేసిన 23లో ఒక ఎఫ్ఐఆర్ అయింది, మొన్న ఒక ఎఫ్ఐఆర్ అయిందంటేనే న్యాయస్థానం బెయిల్ అబ్బాయికి ఇచ్చింది, రాజస్థానానికి బెయిల్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది, ఇక్కడైనా ఇది కరెక్ట్ అయితే నువ్వు కన్యగా ఉండాలి, పెళ్లి అయిపోయిన అమ్మాయివి నువ్వు అబ్బాయితో కాపురం చేస్తున్నప్పుడు హస్బెండ్ తో ఉన్నప్పుడు ఇది కేసు ఎలా పెడతావు, అది పెట్టుకోండి సెక్షన్. ఇంకోటేంటంటే రాష్ట్రానికి పెళ్లి జరిగింది అన్న విషయానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు లేవు. గుడిలో చేసుకున్నామంటే ఒక తాళి కట్టించుకున్నట్టు ఒక దండ వేసుకున్నట్టు ఇంత ఆధారాలు తీసుకున్న అమ్మాయి, ఇంత తెలివైన అమ్మాయి, నువ్వు అది లేకుండా ఉన్నావా? పోనీ ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నప్పుడు మీకు ఎలక్షన్ ఆఫీసర్స్ రాలేదా, ఇంటికి ఆధారాలు రాలేదా, లేకపోతే కరెంటు బిల్లు అవి కట్టేటప్పుడు నీ గురించి చెప్పరా, ఏదో ఒక ఆధారం అయితే ఉంటుంది కదా, పేపర్ బిల్లు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, మీ ఆయన నువ్వు పేరు, ఇప్పుడు ఎవరైనా వచ్చి వెడ్డింగ్ కార్డు రాసి ఇచ్చుంటారుగా, మిస్టర్ అండ్ మిసెస్ రాస్తారని, చూపి. ఏదీ లేదు, నాకు నచ్చినంతకాలం అబ్బాయితో ఉంటాను, తర్వాత నేను వెళ్ళిపోతానంటే నువ్వు ఒక్కరితో ఉంటే నువ్వు కరెక్టే, నేనేం అనలేదుగా. నేను వేరే వాళ్ళతో కూడా సంసారం చేశాను, వేరే వాళ్ళని రేపు చేశాను, నువ్వే కేసు పెట్టింది, మేము అదే కదా అడుగుతున్నాం. నేను నువ్వు ఏదైతే బయట పెట్టావో, ఏదైతే ప్రపంచంలో అందరికి తెలిసిందో అదే కదా మాట్లాడాం, లేనిదేం మాట్లాడట్లేదు ఇక్కడ. పర్సనల్ గురించి ఇన్వెస్టిగేట్ చేసి వివరాలు సేకరించి మనం చేయలేదు, నువ్వు చెప్పింది నువ్వు చూపించిందే మేము చెప్తున్నాము.